సార్ మీ అభిప్రాయం ఈ రోజున పరుగులు పెడుతున్న అమరావతి అభివృద్ధి కానివ్వండి, లేకపోతే కనీసం ఇప్పటికైనా ఆలోచించుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు మనం ఏం పొరపాటు చేసాం, ఎందుకు మనకు 11 సీట్లు ఇచ్చారు, లేదా నేను బటన్ నొక్కా అని చెప్పుకునే ప్రతిసారి ప్రజలు డబ్బులకు అమ్ముడు పోరు, వాళ్ళకి అభివృద్ధి కావాలి, సంక్షేమం రెండు కావాలనే ఆలోచన ఇప్పటికైనా ఉందంటారా, లేదా ఇంకా దాన్ని ఒప్పుకోలేని మనస్తత్వమే అంటారా? వారి మనస్తత్వం ఒప్పుకోలేనట్టుగానే ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉన్నది అదే కాబట్టి అట్లాగే ఉంటుంది. కానీ ప్రజలు తెలివైన వాళ్ళే, ప్రజలందరూ అమాయకులు కాదు. వారు ఏదో పప్పు బెల్లాలు పెట్టేసి నాకు ఓటేయండి నేను ఎప్పుడూ ఉంటాను విధ్వంసం చేస్తానంటే ఊరుకొని కూర్చొని చూస్తూ ఉండరు. అది చంద్రబాబు గారి నైజం ఏంటంటే పుట్టినందుకు పుట్టిన భూమికి మన చుట్టూ ఉన్న వారికి శాశ్వతమైన మేలు చేయాలి, ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపాలి, ఎంతో అభివృద్ధి జరగాలి అనే ఆశయం ఆయనలో ఉంది. భవిష్యత్ తరాలు బాగుండాలి అనే ఆశయం ఆయనలో ఉంది. ఈయనలో ఏంటంటే పప్పు బెల్లాలు పెట్టి నా భవిష్యత్తు తరాలకు సరిపడా సంపాదించి గుట్టలు వేసుకోవాలనే ఆశయం ఈయనలో ఉంది. ఈయనకి ఆయనకి కంపేర్ చేసి మనం మాట్లాడుకోవడం అనేది అది సార్. ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జరిగిన ఒక ప్రకృతి విపత్తును కూడా ₹1 కోటి ఇవ్వాలి అని చెప్పి ప్రాణాన్ని ₹1 కోటి డబ్బుతో ముడిపెడుతున్నారంటే అసలు ఆయనకి ఇక ప్రాణం విలువ లేదా మనిషి విలువ ఎప్పటికీ తెలియదు. వారికి తెలిసింది అదే, డబ్బు విలువే తెలుసు వాళ్ళకి. డబ్బు ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. ఎదుటివారు బాగుండాలని, కుటుంబాలు బాగుండాలని, మనం రాజకీయాల్లోకి వచ్చినందుకు ప్రజలు మేలును కోరుకోవాలని కానీ, ప్రజల అభివృద్ధిని కోరుకోవాలని కానీ వారికి అవి తెలియవు. అసలు వారి ప్లానింగ్లో కానీ వారి ఆలోచనలో టీం కూర్చున్నప్పుడు కూడా అవి ఆలోచన చేయరు. ఏ రకంగా దోచుకు తినాలి, అది ప్రజలు మనల్ని చూడకోకుండా పప్పు బెల్లాలు ఎట్లా విసిరేయాలి, ఇదే కాన్సెప్ట్తోనే ఆలోచిస్తూ ఉంటారు తప్ప ప్రజలకు అభివృద్ధి కావాలండి. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆయన జన్మ సార్థకత చేసుకోవడానికే ఉన్నాడు. అది ఖచ్చితంగా అది ఎవ్వరూ ఆపలేరు. తాత్కాలికంగా ఏదైనా అడ్డుపళ్ళు వేయగలుగుతారేమో కానీ అంతకు మించి ఏమీ జరగదు. శాశ్వతంగా ఇదే కాదండి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశే కాదు ప్రపంచము నాయకుడు అంటే ఎలా ఉండాలి, అభివృద్ధి అంటే ఎలా చేయాలి, దాన్ని మనం తీసుకొని మనల్ని కూడా కొంత అభివృద్ధి పరచాలి మన ప్రజలని తీసుకునే రోజు ఖచ్చితంగా తొందరలో ఉంది. అది ఖచ్చితంగా సాధించి తీరుతారు. మన ప్రజలు కూడా, ఈ మోసపోయిన ప్రజలు కూడా జరిగింది ఏంటనే తెలుసుకున్నారు, ఇంకా తెలుసుకుంటారు రాబోయే అభివృద్ధిని చూసి.